సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. సో అతను ఏం చేస్తున్నాడంటే స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్. ఎక్కువగా మాట్లాడి ఎక్కువగా నాయిస్ చేసినట్టయితే ఇంకెక్కువ కాంట్రవర్సీస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో మీరు పని చేయాలనుకున్నప్పుడు వాక్ ద టాక్. మీరు పని చేయాలనుకున్నప్పుడు ఎలా అయినా కూడా పని చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేగాని మీరు మాట్లాడి పని చేయకపోతే కూడా వేస్ట్ కదా. సో అట్లాంటి సందర్భంలో చాలామంది లీడర్స్ ఏం చేస్తారంటే దే స్పీక్ లెస్ అండ్ దే ట్రై టు డూ మోర్. సమ్టైమ్స్ దే మే నాట్ డూ మోర్ ఆల్సో. సో స్ట్రాటజికల్గా మనము మాట్లాడిన దానికంటే కూడా చేతలలో చూపించినట్టయితే అది కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది. అది దట్ రిమైన్స్ ఎస్ అ లెగసీ. సో దాంట్లో భాగంగా మోడీ గారు నా అబ్జర్వేషన్లో చూసుకున్నట్టయితే ఆయన ఎక్కువగా మాట్లాడరు. బహుశా మీరు చాలా సందర్భాలలో అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. అవసరమైతేనే ఇప్పుడు సపోజ్ మొన్న ఆఫ్రికా కంట్రీస్కు 2 కంట్రీస్కి వెళ్ళారండి. ఆయన నమీబియా అని అక్కడ నేను పనిచేస్తాను. నమీబియాలో నేను నమీబియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రొఫెసర్గా పనిచేస్తాను. ఆ విండుకులో అది చిన్న దేశం. అంటే చిన్న దేశం అని అంటే ఇప్పుడు మీకు పాపులేషన్ పరంగా చూసినట్టయితే 2.5 మిలియన్ పాపులేషన్ మాత్రమే ఉన్నారు మొత్తం దేశ జనాభా అంతా. 2.5 మిలియన్ అనేది మనకి ఇప్పుడు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కలుపుకుంటే 25 లక్షలు దేశ జనాభా. దేశం చిన్నది కాదండి. అది మీకు మొత్తము ప్రపంచంలో ఉన్న దేశాలలో పోల్చుకున్నట్టయితే అది 30వ స్థానంలో వస్తుంది సైజులో చూసుకున్నట్టయితే. అంటే దాదాపు 824 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉన్నటువంటి దేశం నమీబియా. నమీబియా పార్లమెంట్లో మాట్లాడాడు. అసలు ఆల్మోస్ట్ నమీబియా పార్లమెంట్లో ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడేది అది ఫస్ట్ టైం. అలాగే మొత్తము ఆయన విజిట్ చేసిన అంటే ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు విజిట్ చేసినటువంటి కంట్రీస్లో ఆయా పార్లమెంట్లో మాట్లాడింది ఆయన 17 కంట్రీస్ పార్లమెంట్లో మాట్లాడండి. సో అది మనం నెహ్రూ గారి నుండి, ఇందిరాగాంధీ గారి నుండి, ఇంకా వాజ్పేయి గారి నుండి ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళందరూ కలిపి, అందరు ప్రైమ్ మినిస్టర్ కలిపి, కొంతమంది 2 కంట్రీస్లలో మాట్లాడారు, కొంతమంది 3 కంట్రీస్లో మాట్లాడారు. అందరు కలిపి చేసిన దానికంటే మోడీ గారు చేసింది 17 కంట్రీస్లో అండి. 17 కంట్రీస్ పార్లమెంట్లో మాట్లాడిన ప్రధానమంత్రి మన మోడీ గారండి. సో అలా చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఇప్పుడు స్ట్రాటజిక్గా ఇప్పుడు నమీబియా పాపులేషన్ పరంగా చూసుకుంటే చిన్న దేశం. స్ట్రాటజిక్గా కానీ సైజు పరంగా చూసుకున్నా కానీ నమీబియా కంటే దాదాపు ఒక 80 దేశాలు ఏంటి, దాదాపు 100 దేశాల పైన చిన్న దేశాలు ఉన్నాయండి సైజులో చూసుకున్నట్టయితే. ఇప్పుడు మీకు వాటికన్ సిటీ ఉందనుకోండి. వాటికన్ సిటీ అనేది ఎంత, అది కంట్రీ అని చెప్పి అనుకుంటాం. దాని పాపులేషను 1000 మంది కూడా ఉండరండి అక్కడ. దాని మొత్తం సైజ్, ఏరియా సైజు 0.44 స్క్వేర్ కిలోమీటర్. అంటే దాదాపు ఒక 1/2 స్క్వేర్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది సైజు. వాటికన్ సిటీ ఆ రోమ్ సెంట్రల్లో ఉంటుందన్నమాట. ఇట్లా మనకు చిన్న దేశాలు, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోండి. తెలంగాణ రాష్ట్రానికంటే ప్రపంచంలో ఉన్న దేశాలు 96 దేశాలు చిన్న దేశాలు. అంటే మీరు ఆలోచించుకోండి, ఏరియా సైజ్ చూసుకోండి. మన తెలంగాణ రాష్ట్రం కంటే నమీబియా అనేది 8 రెట్లు పెద్దదండి. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే అది సైజు పరంగా బాగానే ఉంది. అక్కడ వాళ్ళకి మినరల్స్ బాగున్నాయండి. వాళ్ళకి అక్కడ యురేనియం ఇది వన్ ఆఫ్ ద 5th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ యురేనియం ఇన్ ద హోల్ వరల్డ్ అండి నమీబియా. ఇంకా రకరకాల మినరల్స్ ఉన్నాయి అక్కడ. అవి డైమండ్స్ ఉండొచ్చు, తర్వాత కాస్త గోల్డ్ ఉంది, పెట్రోలియం ఉంది. సో అట్లాంటి వాటితోని మనకు స్ట్రాటజీగా మనకు మంచి సంబంధాలు కూడా ఉన్నాయండి. అది స్వాపు అని చెప్పి అంటుండేది, సౌత్ వెస్ట్ ఆఫ్రికన్ పీపుల్స్ ఆర్గనైజేషన్ అని స్వాపు అని అంటే చాలామంది తెలియదు ఈ విషయము. అక్కడ షామ్ నియోమా గారని ఆయనే ఫాదర్ ఆఫ్ ద నేషన్ అండి. ఐ మెట్ హిమ్ పర్సనల్లీ వెల్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ నమీబియా. వెరీ హంబుల్గా. అంటే ఆయన అప్పుడు ప్రెసిడెంట్గా లేరు. ఆయన మామూలుగా వ్యక్తి ఉన్నప్పుడు మా యూనివర్సిటీలో ఏదైనా ఫంక్షన్ అరేంజ్ చేసినప్పుడు కూడా ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆ సందర్భంలో మీట్ జరిగింది. ఈ మధ్యన చనిపోయాడు, లాస్ట్ ఇయర్ చనిపోయారు ఆయన. అక్కడ పాయింట్ ఏంటంటే అట్లాంటి దేశాలతోని మనము సత్సంబాలు ఏర్పాటు చేసుకున్నట్టయితే మనకు ఒక స్ట్రెంగ్త్ ఉంటుందండి. ఇప్పుడు పెద్దన్న పాత్ర అని చెప్పి అంటారు కదా మన దగ్గర. పెద్దన్న పాత్రలాగా అతను పెద్దన్న పాత్ర ఇప్పుడు మనము ఏమంటాము, అది మనకు తెలుగులో ఏం చెప్తారంటే విశ్వగురు అని చెప్పి ఒక మాట చెప్తూ ఉంటారు. విశ్వగురు కావాలంటే మీరు అందరినీ ఇంక్లూజివ్ అప్రోచ్తోని అందరినీ చేతులు కలుపుకొని పోతేనే మీరు విశ్వగురు అవుతారు. పెద్దన్న అనగానే అమెరికా పెద్దన్న అనేది వినిపిస్తుంది కదా. ఎన్నో ఏళ్ల నుంచి పెద్దన్న అంటే అమెరికానే అనుకున్నాం కదా, అట్రిబ్యూట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు అమెరికా కాదా పెద్దన్న?
చూడండి, ఆర్థిక పరంగా చూసినట్టయితే మేడం, పెద్దన్న పాత్ర అంటే ఇప్పుడు వాళ్ళు ఆర్థిక ప్రపంచంలో ఉన్న మొత్తం దేశాలలో చూసుకున్నట్టయితే ఆర్థికంగా అమెరికా ఇస్ నెంబర్ 1 అండి. 1871 నుండి ఇప్పటి వరకు దాదాపు 154 సంవత్సరాల పాటు అమెరికా ఒకటే పెద్దన్న పాత్ర, అంటే ఆర్థికంగా పెద్దన్న పాత్ర అంటే రకరకాలుగా పొలిటికల్గానా లేకపోతే సోషల్గానా అనే రకరకాల యాంగిల్ మనం చూసుకోవచ్చు. ఆర్థికంగా చూసినట్టయితే ఆర్థికంగా 154 సంవత్సరాల పాటు ఏ కంట్రీ కూడా అమెరికాని ఇప్పటివరకు బీట్ చేయలేదు. ఆ సైజ్ ఆఫ్ ది ఎకానమీ చూసుకున్నట్టయితే, అంటే ఇప్పుడు సపోజ్ ఒక 31 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ వాళ్ళది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది మనకు 100 ట్రిలియన్లు అయినట్టయితే 100 ట్రిలియన్లలో అమెరికా ఒకటే దాదాపు 30% పైన కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఆ రకంగా చూసినట్టయితే పెద్దన్న పాత్ర. పాపులేషన్ తీసుకోండి, పాపులేషన్ మొత్తం అమెరికాలో ఎంత అండి? 340 మిలియన్స్ మాత్రమే. సో మన దగ్గర ఆల్మోస్ట్ 145 కోట్లు, ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఆల్వేస్ వ్యారీస్, 145 కోట్ల జనాభా మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర కనీసము 34 కోట్ల జనాభా కూడా లేరు. సో అంటే మీరు ఆలోచించండి, పాపులేషన్లో మనం పెద్దవాళ్ళం. సో ఏ రకంగా పెద్దవాళ్ళం అనేది ఏరియా సైడ్ని తీసుకోండి. ఏరియా సైడ్ని తీసుకుంటే రష్యా పెద్దది, 17.2 మిలియన్ల స్క్వేర్ కిలోమీటర్లు, ఆల్మోస్ట్ అమెరికా కంటే 2 రష్యా పెద్దదండి. సో ఏరియా పరంగా అది పెద్దది. అంటే ఇప్పుడు పెద్దన్న పాత్ర అంటే మీరు అన్నట్టుగా కవిత గారు, మనకు ఆర్థిక పరంగా వాళ్ళు పెద్ద అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఎందుకంటే అది మొత్తం ఎవ్రీథింగ్, మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర ఒక 50 రూపాయలు ఉన్నాయి, ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఎట్లా ఉన్నాయంటే మీరు గొప్ప అని చెప్పుకుంటాం, ఎందుకంటే మీ కాంట్రిబ్యూషన్ ఎక్కువ కాబట్టి. సో అది పెద్దన్న పాత్ర. నిజంగా చూసుకున్నట్టయితే పెద్దన్న పాత్ర అనేది భారతదేశము పెద్దన్న పాత్ర అనేది చాలా సంవత్సరాల నుండి ప్లే చేసుకుంటూ వచ్చింది. ఎడ్యుకేషన్ పరంగా కానీ, కల్చర్ పరంగా కానీ, వాల్యూ సిస్టమ్స్ గురించి కానీ, వేరే ఏ యాంగిల్లో చూసినా కదా పెద్దన్న పాత్ర, అది మన వసుదైక కుటుంబం అని అనుకుంటాం కదా, ఆ రకంగా పెద్దన్న పాత్ర ప్లే చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆ పెద్దన్న పాత్రను మనము కీపప్ చేసుకొని ముందుకెళ్ళాలి. మనం ఇప్పుడు 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అండి. అంటే ఫస్ట్ అమెరికా 31 ట్రిలియన్స్, సెకండ్ అరౌండ్ 18.6 ట్రిలియన్స్ చైనా, జర్మనీ అనేది 4.3 ట్రిలియన్స్. అంటే జర్మనీకి మనకు పెద్ద ఒక చాలా మైన్యూట్ చేంజ్ ఉంది. మనం 4th, మనం 4.10 ఆ రేంజ్లో మనం ఉన్నామండి. అంటే 4.10 ట్రిలియన్స్ 4%లో మనం ఉన్నాం. అంటే మనం 4% గ్లోబల్ ఎకానమీకి మనం కాంట్రిబ్యూట్ చేసినప్పుడు, మనం 4వ స్థానంలో ఉన్నప్పుడు మనము కూడా ఆ యొక్క రోల్ ప్లే చేయాల్సి వస్తుంది. అంటే మనం పెద్దవాళ్ళం కాబట్టి చిన్నవాళ్ళతో కూడా షేక్ హ్యాండ్ తీసుకొని చిన్నవాళ్ళని లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం పెద్దన్నలం అయిపోతాం. లేకపోతే నన్ను ట్రంప్ డిన్నర్కి పిలిచాడు, నేను ట్రంప్ దగ్గరికి వెళ్తాను, మీ దగ్గర తర్వాత చూస్తానని చెప్పి అలా విన్నట్టయితే ఆ యొక్క యాటిట్యూడ్, అంటే లీడర్షిప్ యాటిట్యూడ్ అనేది ఇటు వ్యారీస్ అండి. సో కాబట్టి ఈయన రోల్ ఏంటంటే, ఈయన యొక్క ఆలోచన విధానం ఏంటంటే అందరినీ కలుపుకుంటూ పోవాలి, ఇంక్లూజివ్ అప్రోచ్. అలా కలుపుకుంటూ వెళ్ళినట్టయితే మనకు కాస్తో కూస్తో ఒక యూనిటీ, ఇంటిగ్రిటీ, సాలిడారిటీ వస్తున్న ఉద్దేశంతో ఆయన ఆ రోల్ ప్లే చేసుకుంటూ వచ్చారండి. అంటే నమీబియా విజిట్ ఒకటి, అది దానికి హైయెస్ట్ సివిలియన్ అవార్డు నమీబియాలో కూడా వచ్చిందండి. చాలా వరకు ఎవరికి రాలేదు ఇంతవరకు. అంటే మనకు ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకు మనకు తీసుకున్నట్టయితే కవిత గారు, నెల్సన్ మండేలా గారు ఫాదర్ ఆఫ్ ద నేషన్ అండి. నెల్సన్ మండేలా గారికి మన భారతరత్న అవార్డు ఇచ్చారు. అసలు యాక్చువల్గా ఇంతవరకు ఏ ఫారిన్ లీడర్కు ఎవరికి ఇవ్వలేదు. మనము భారతరత్న అవార్డును నెల్సన్ మండేలా గారికి ఇచ్చాం. అలాంటి అవార్డు నమీబియా నుండి మనకిచ్చారు, తర్వాత గానా నుండి కూడా మనకిచ్చారు. మొన్న గానాకు కూడా వెళ్ళారు ప్రైమ్ మినిస్టర్ గారు, బహుశా ఫస్ట్ వీక్ 2nd, 3rd జూలైలో అక్కడికి వెళ్ళారు. దాని తర్వాత నమీబియాకి వచ్చారు. నమీబియా నుండి మళ్ళీ అక్కడ బ్రెజిల్లో బ్రిక్స్ మీటింగ్ ఉన్నది కాబట్టి బ్రెజిల్కి వెళ్ళి అక్కడ ట్రినిడాడ్ టొబాగో, బ్రెజిల్ విజిట్ చేసుకుని 5 కంట్రీస్ విజిట్ చేసుకుని వాపస్ వచ్చారు మొన్ననే, ఒక దాదాపు లాస్ట్ వీక్, ఒక 1 వీక్ బ్యాక్. సో ఇది జరిగిందండి. అంటే పెద్దన్న పాత్ర అనేది ఇట్ వ్యారీస్ అండి. ఇప్పుడు ఒక్కొక్కరి అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. మన ఎకనామికల్గానే కాదు కదా, మొత్తం ఓవరాల్గా దాన్ని బ్యాలెన్స్డ్ అప్రోచ్ అంటారు. బ్యాలెన్స్గా తీసుకున్నప్పుడు ఎకనామికల్, సోషల్, పొలిటికల్, తర్వాత కల్చరు, హెరిటేజు, ఈ యాంగిల్లో చూసుకోవాల్సి వస్తుందండి. స్పోర్ట్స్, డెవలప్మెంట్ అట్లా అనమాట. సో ఇప్పుడు అమెరికాని కాదన్నారు, రష్యాతో ఫ్రెండ్షిప్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా డిఫెన్స్ సిస్టమ్ అనేది, లేకుంటే ఫ్యూయల్కి సంబంధించి కూడా అంతా మేము రష్యా నుంచి తీసుకుంటామని ఒకవైపు ఎదిరించినట్టుగా కనిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం మనం ఆపరేషన్ సింధూర్ టైంలో
ద రెసిస్టెంట్ ఫ్రంట్ని మనం ఉగ్రవాద సంస్థగా మనం అనౌన్స్ చేసాము, ఎప్పటి నుంచో అది మన లిస్ట్లో ఉంది, టెర్రరిస్ట్ లిస్ట్లో ఉంది. వెరీ రీసెంట్గా అమెరికా కూడా దాన్ని గుర్తించి ఆల్మోస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్, 24 hours బ్యాక్ దాన్ని కూడా అలాగే అనౌన్స్ చేసింది. సో మన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నమా, దాన్ని ఎలా చూడొచ్చు? కవిత గారు, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే యాక్చువల్గా ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. అది 2019లో స్టార్ట్ చేశారు. 2019 అంటే అరౌండ్ 6 years అవుతుంది. 2019 అక్టోబర్లో స్టార్ట్ చేశారు. అది ఎందుకు స్టార్ట్ చేశారనేది కూడా మీకు ఒక చిన్న వివరణ ఇస్తాను. ఇప్పుడు 370 ఆర్టికల్ మనకు, నేను చిన్నప్పుడు చదువుకున్నది ఏంటంటే 370 ఆర్టికల్ అనేది కాశ్మీర్లో మీరు భారతదేశ పౌరుడైనా కూడా కాశ్మీర్లో భూమి జాగా కొనుక్కోవడానికి మీకు ఎలాంటి హక్కు లేదు. కాశ్మీర్ అనేది ఒక 370 ఆర్టికల్ ప్రకారంగా సెపరేట్ ఎంటిటీ. అది మన రాష్ట్రం, మన అంటే దాన్ని రాష్ట్రాలలో ఒక రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ అనేది అనుకున్నా కూడా అది ఒక సెపరేట్ అటానమస్ పవర్స్ దానికి ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఫారిన్ కంట్రీస్లో మీరు ఏ కంట్రీలో కావాలంటే ఆ కంట్రీలో భూమి జాగాలు కొనడానికి లేదు, అలాంటి స్టేటస్ దానికి ఇచ్చారనమాట. ఆ 370 ఆర్టికల్ను ఎప్పుడైతే రద్దు చేసి వాటిని యూనియన్ టెరిటరీస్గా మనము డివైడ్ చేసి, లడఖ్ కానీ కాశ్మీర్ కానీ జమ్మూ కానీ డివైడ్ చేసి ఎప్పుడైతే భారతదేశ ప్రభుత్వము మన భారతదేశంలో విలీనం చేసి, ఇప్పుడు దమన్ డయ్యూ ఉందనుకోండి, పాండిచ్చేరి ఉందనుకోండి, తర్వాత లక్షద్వీపులు ఉన్నాయనుకోండి, ఇట్లా మన దగ్గర యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఆ యూనియన్ టెరిటరీస్ వాటి యొక్క స్టేటస్ ఎలా ఉందో జమ్మూ కాశ్మీర్ స్టేటస్ కూడా అలానే తీసుకొచ్చి పెట్టారనమాట. అలా చేసినప్పుడు ఈ పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ దీన్ని స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఇట్లాంటి లష్కర్ ఇ తోయిబాలు అట్లా రకరకాల టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అలానే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే దాన్ని స్టార్ట్ చేశారంట 2019. ఇది ఆగస్టు ఆ రేంజ్లో జరిగిపోయింది. వాళ్ళు అక్టోబర్లో స్టార్ట్ చేశారు, 2019 అక్టోబర్లో. అప్పటి నుండి చాలా అటాక్స్ చేశారు మన వాళ్ళ మీద. అంటే రకరకాల ఏంటంటే మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదండి, పాకిస్తాన్ POK అని అంటాం మనం. ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆల్మోస్ట్ 5200 స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ను ఆక్రమించారండి. అంటే 5000 అంటే మన హైదరాబాద్ ప్లేస్ లాంటి కనీసం 3-4 ఏరియాస్ అంత జాగను వాళ్ళు ఆక్రమించుకొని మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కవిత గారు 1947 నుండి ఇప్పటివరకు మనకు వాళ్ళకు యుద్ధాలు కూడా జరిగినాయి పాకిస్తాన్ మనకు. సో ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ను వాళ్ళు పోషించుకుంటూ వచ్చారండి. పోషించి ఇండియాలో ప్రతిసారి అడుగున ప్రతి నెలకు కానీ ప్రతి వీక్ కానీ ఏదో ఒక రకంగా వాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ వచ్చారు. కాశ్మీర్లో రక్తపాతం. సో ఇది అంటే దానికి బేస్ చేసుకొని దీన్ని స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసినాక మొన్న పహల్గామ్లో మీకు అటాక్ అయింది, మీకు అందరు తెలుసు. 22 ఏప్రిల్ పహల్గామ్లో ఇన్నోసెంట్ టూరిస్టులు అండి, దాదాపు ఒక 25-26 మంది టూరిస్టులను పిట్టల్ని కాల్చినట్టుగా కాల్చి చంపేశారు. అది చాలా మేజర్ షాక్. అసలు మనకు దాదాపు ఒక 2008 తర్వాత మళ్ళీ 2025లో జరిగినటువంటి అన్ని ఇన్సిడెంట్స్ చూసినట్టయితే అది చాలా మ్యాసాకర్ కైండ్ ఆఫ్, అంటే మేజర్ అటాక్ అనమాట హ్యూమన్ బీయింగ్స్ మీద. ఇన్నోసెంట్ పీపుల్ అండి. వాళ్ళ టార్గెట్ ఏంటంటే మేడం, ఇప్పుడు పొలిటికల్ లీడర్స్, అక్కడ ఉన్నటువంటి సర్పంచులు, చిన్న లీడర్స్ ఉంటారు కదా, ఆ ఏరియాలో ఉన్నటువంటి లీడర్స్, పహల్గామ్ కానీ దాని పక్కన ఉన్న విలేజెస్ కానీ, ఆ లీడర్స్ను టార్గెట్ చేసి చంపడము, తర్వాత ఎవరైనా బిజినెస్ పీపుల్ ఉంటే వాళ్ళను టార్గెట్ చేయడము, టూరిస్టులను చేయడం. టూరిస్టులను చేసినప్పుడు అయితే ఏమవుతుందంటే, ఇప్పుడు మనము టూరిస్ట్ అట్రాక్షన్లో వేరే దేశాలతో కంపేర్ చేసినట్టయితే మన ఏషియా ఖండంలో మనం వీఆర్ రిలేటివ్లీ బెటర్ అనమాట. అంటే థాయిలాండ్, సింగపూరు, ఇట్లాంటి వియత్నాము, వీటికి ఉన్న టూరిస్టులు అది వేరనుకోండి. అంటే మన దగ్గర ఉన్నటువంటి కల్చర్ కానీ, హెరిటేజ్ కానీ, హిస్టారికల్ సైట్స్ కానీ, తాజ్మహల్ కానీ ఇట్లాంటి ప్లేసెస్ చూడడానికి మన దగ్గరికి దాదాపు ఒక 12 to 13 million పీపుల్ వస్తూ ఉంటారండి. ఆ టూరిస్టుల మీద అంటే దాంతో ఒక అడిషనల్ రెవెన్యూ మనకు జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ టూరిస్టుల మీద మనకు ఒక థ్రెట్ క్రియేట్ చేసి, ఫారిన్ టూరిస్టులు అంటామో ఇండియానా పోకూడదు అని చెప్పి ఒక భయాన్ని క్రియేట్ చేసినప్పుడు మనల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి ఆస్కారం ఉంటుందండి. సో దాన్ని స్ట్రాటజిక్గా వాళ్ళు ఆ రోజు అటాక్ చేయడం జరిగింది. అసలు ఆ పహల్గామ్ అనే ప్లేస్ని ఏమంటారంటే స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అంటారండి. స్విట్జర్లాండ్, ఐ వాజ్ దేర్ ఇన్ స్విట్జర్లాండ్లో. నేను మోనార్క్ బిజినెస్ స్కూల్లో విజిటింగ్ ప్రొఫెసర్, దాదాపు 13 years నుండి విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. స్విట్జర్లాండ్లో ఐ వాజ్ దేర్ క్వైట్ ఫ్యూ టైమ్స్. అయితే స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా, మనం స్విట్జర్లాండ్ ఎక్కడికి పోనక్కర్లేదు, స్విట్జర్లాండ్ మన దగ్గరే ఉంది. సో కాబట్టి దాదాపు యావరేజ్గా కవిత గారు 3000 కార్లు ప్రతి రోజుకు పహల్గామ్కి వస్తాయండి.
ఈ అటాక్ జరిగే కంటే ముందు. ఇప్పుడు చాలా తగ్గిపోయాయి అసలు. అక్కడ ఉన్న బిజినెస్లు, అక్కడ ఉన్న చోటమోట అవి గల్లీలు అవి అమ్ముకునే వాళ్ళు కూడా ఈ రోజులలో అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారండి. సో వాళ్ళందరూ ఎలా బతుకుతారు? అక్కడ ఉన్న ప్రజలు చాలా పేద ప్రజలు, వాళ్ళకి వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటూ లేదండి. ఈ టూరిజం ద్వారానే వచ్చేటువంటి ఇన్కమ్ను ఈ ది రెసిస్టెంట్ ఫోరము అనే పాకిస్తాన్ బేస్డ్ ఆర్ పాకిస్తాన్ గవర్నమెంట్ సపోర్టెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనేది దెబ్బతీయడానికి ప్రయత్నం చేసిందండి. దాంట్లో భాగంగానే మనకు ఆపరేషన్ సింధూర్ అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేయడం జరిగింది, వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. తర్వాత అటాక్లో వి లాస్ట్ అండ్ వి ఆల్సో వన్, మేజర్ పోర్షన్ వి వన్. అలాంటి సందర్భంలో అమెరికా వాళ్ళు మళ్ళీ ఇంటర్ఫియర్ అయిపోయి మనల్ని లేదు ఆపేయండి మీరు వారు, అది పెద్ద మొత్తంలో అసలు తాడో పేడో తెలుసుకునే పరిస్థితి ఉంటున్నదండి. సో అటువంటిప్పుడు మనల్ని అసలు ఎక్కడ ఆపేయడం జరిగింది. అప్పుడు అలానే కంటిన్యూ అయినట్టయితే మనకు ఏదైనా ఒక క్లియర్ పిక్చర్ అనేది వస్తుండదండి. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉన్నది, అది మన ల్యాండ్ అసలు యాక్చువల్గా. ఇప్పుడు పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థను తీసుకున్నట్టయితే కవిత గారు, మనం తమిళనాడు అనేది ఒక రాష్ట్రం అండి. తమిళనాడులో ఎంతైతే ఆదాయం వస్తుందో తమిళనాడు నుండి భారతదేశానికి, దానికంటే తక్కువ ఆదాయము పాకిస్తాన్ నుండి వస్తుందండి. అరౌండ్ 250-260 బిలియన్స్ మాత్రమే వస్తుంది. మీరు బాంబే తీసుకున్నట్టయితే దాదాపు మహారాష్ట్ర ఏరియాలో $400 బిలియన్ల పైన ఆదాయము ఒక్క రాష్ట్రం నుండి వస్తుంది. అంటే మీరు ఆర్థిక పరంగా పాకిస్తాన్ చూసుకున్నట్టయితే పెద్ద ఆర్థిక వ్యవస్థ కాదు అది. 250-260 బిలియన్లు అంటే చాలా చిన్న ఆర్థిక వ్యవస్థ. ఈవెన్ మా సౌత్ ఆఫ్రికా నుండి కూడా కంపేర్ చేసినట్టయితే దాదాపు ఒక 40%-45% చిన్న ఆర్థిక వ్యవస్థ అండి అది. సో అట్లాంటి ఆర్థిక వ్యవస్థ వాళ్ళు మనల్ని, భారతదేశాన్ని దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో రకరకాలుగా, అంటే పొలిటికల్గా కానీ ఇలాంటి టెర్రరిస్టుల ద్వారా కానీ వాళ్ళు సూటిగా మనతో కొట్లాడలేరండి. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ పవర్స్ ఉన్నాయి, మన దగ్గర న్యూక్లియర్ పవర్స్ ఉన్నాయి. వీఆర్ అమంగ్ ద టాప్ 7-8 కంట్రీస్ ప్రపంచం మొత్తం మీద ఉన్నట్టయితే రష్యా, అమెరికా, ఫ్రాన్స్, తర్వాత ఇండియా, చైనా, ఇట్లా చూసుకున్నట్టయితే వాళ్ళకు కూడా ఉన్నాయి. డజంట్ మీన్ దట్ దే ఆర్ గ్రేటర్ దెన్ అస్. మన ఈ భూభాగాన్ని చూసుకున్నట్టయితే కూడా ఇప్పుడు నమీబియా అని చెప్పాను కదా, ఆల్మోస్ట్ నమీబియా సైజ్ అంత దేశం అది. సో కాబట్టి వాళ్ళు ఒక రకంగా బ్లేమ్ అండ్ షేమ్, అంటే హౌ టు బ్లేమ్. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు ఉన్నారండి, పెద్దవాళ్ళ మీద బురద తల్లేసినట్టే వాళ్ళ మీద ఒక మచ్చ పడ్డట్టే లెక్క కదా.